స్వరవేదం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. శివ మహాపురాణం ప్రకారం సూత మహర్షి శౌనక మహర్షికి మరియు ఇతర మునులకు శివలింగం శివాకారం గురించి చెబుతాడు. శ్రవణం, కీర్తన, మననం అంటే వినటం ద్వారా, కీర్తించడం ద్వారా, మననం అంటే స్మరించడం లేదా జపించడం ద్వారా సాధన చేయడం అని అర్థం. అయితే ఈ సాధన చేయడానికి ఎవరికి అయితే సామర్థ్యం లేదో వారు శివలింగం శివాకారం స్థాపించి పూజించాలి. ఈ సందర్భంలోనే శౌనకముని సూతుడిని అడుగుతాడు. సర్వత్రా అంటే అందరు దేవతల పూజలు మూర్తి యందే జరుగును కదా, అయితే భగవంతుడకు శివుడి పూజ అన్ని చోట్ల మూర్తి యందు అలాగే లింగమందు కూడా ఎందుకు చేయబడును అని. ఇక్కడ మూర్తి, లింగం వీటికి అర్థం భేదం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మూర్తి అంటే ఒక రూపం, ఒక చిత్రం. ఆ రూపాన్ని బట్టి ఆ మూర్తి ఎవరు అని చెప్పగలం. విష్ణుమూర్తి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ మూర్తులన్నింటికీ కూడా మనం భేదం చెప్పగలం. కానీ లింగం అలా కాదు. లింగం అంటే ఒక చిహ్నం, ఒక గుర్తు. అది నేరుగా శివుడి ఆకారంలో ఉండదు. అయితే ఈ లింగ పూజ అనేది శివుడికి మాత్రమే చెందుతుంది. దీనికి కారణం కూడా